హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతంత కొప్పని పెద విరుస్తున్నారు మన ట్రేడ్ పండితులు. వీధి తెరకి ఎక్కువ బుల్లి తెరకి తక్కువ అన్నట్లుండే నారదబాబుకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది కూటమి. ఈయన తెలివితేటలు దురద మనకు తెలిసిందే కదా. తన మందబుద్ధితో కూటమిని కూల్చడమే కాదు, ఏకంగా జనసేన పార్టీనే అస్సాంలో ల్యాండ్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. ఇంకో 4 స్పీచ్లకు అవకాశం ఇచ్చారంటే కూటమికి పెద్ద రోకలి బండే దొబ్బుతాడు, ఏ డౌట్ లేదు అందులో. అయ్యగారి నోటికి తాళం వేయకుంటే వీళ్ళ తప్పెట జగన్మామయ్యే వాయిస్తాడు, ఇది కన్ఫర్మ్. అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నట్లు వార్డు మెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ అన్నట్లుండే నారదబాబుని ఏకంగా ఎమ్మెల్సీ వరించినందుకు నా అంతవాడు లేడు, నా తమ్ముడెంతవాడు లేడని ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నాడు. నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పార్టీయే మూసుకునేలా కామెంట్లు చేశాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి 2 ఫ్యాక్టరీలు పనిచేశాయి. అవి సిమెంట్ ఫ్యాక్టరీయో లేదంటే ఏ ఫ్యాక్టరీయో తెలీదు. ఒక ఫ్యాక్టరీ పవన్ కళ్యాణ్ అంట, ఇంకో ఫ్యాక్టరీ జన సైనికులు పిఠాపురం పౌరులంట. మరి ఈ ఫ్యాక్టరీలు ఈ నారదబాబు ఎంపీగా పోటీ చేసినప్పుడు, ఆయన తమ్ముడు 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎందుకు పని చేయలేదని గట్టిగా అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఎన్నికలకి ముందు ఇదే మాట అనుంటే మన సూసైడ్ స్టార్ నారదబాబు గారు రోడ్డు పక్కన తాటిలుంజలు అమ్ముకుంటుండేవాడని అంచనా వేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. తేరగా వచ్చిన పదవిని తీసుకొని అన్నా తమ్ముడి అండ చూసుకొని బుస్ బుస్ అని బుసలు కొట్టడం కాదు, పిచ్చిలో దిగి ఆడితే తెలుస్తుంది ఏ ఫ్యాక్టరీ కాపాడుతుందో. టీడీపీ ఓట్ బ్యాంక్ 40% ఉంది, జనసేన ఓట్ బ్యాంక్ 6% ఉంది. మొన్నటి ఎలక్షన్స్లో సింగిల్గా పోటీ చేస్తే టీడీపీకి సీట్లు తగ్గొచ్చు, లేదంటే కనీసం ప్రధాన ప్రతిపక్షంగా చక్రం తిప్పి ఉండేది. కానీ జనసేన సంగతి ఏంటి? జగన్మామయ్య మొత్తం పార్టీని అల్లకల్లోలం చేసి పార్టీనే మూసుకునేలా చేసిండేవాడు. అన్న కాంగ్రెస్లో కలిపినట్టు తమ్ముడు బీజేపీలో కలిపేసి మోదీకి భజనలు గ్యాస్ కొట్టడం చేస్తుండేవాళ్ళు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఒకవేళ గెలిచినా ఏ 5-10 సీట్లో గెలిచేవాళ్ళు. దానివల్ల పవన్ సీఎం అయ్యేవాడా, ఈ నారదబాబు ఎమ్మెల్సీ అయ్యిండేవాడా? చార్మినార్ అంత బాడీ ఉంది కానీ దాంట్లో ఇరిగిన ఇటుకంత బ్రెయిన్ కూడా లేదు ఈ నారదబాబుకి. గుల అన్ని చోట్ల పనికిరాదు. కూటమి భాగస్వామ్యంలో ఉన్నప్పుడు కూటమి ధర్మం పాటించాలి అన్న స్పృహ కూడా లేకుండా కామెంట్లు చేస్తున్నాడు. ముందు ఈయన గారిని ఎమ్మెల్సీగా రిఫర్ చేసిన మహానుభావుడికి దండేసి దండం పెట్టాలంటున్నారు మన ట్రేడ్ పండితులు. అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకొచ్చిందన్నట్టు ప్రశ్నించాలని పార్టీ పెట్టి ఎవరిని ప్రశ్నించాలో క్లారిటీ లేక సతమతమవుతున్న పవన్ పార్టీ టీడీపీకి కొంతవరకు అక్కరకొచ్చింది. 2019కి ముందు టీడీపీని విమర్శించి సింగిల్గా పోటీ చేసి దివాలా తీసింది జనసేన. సముద్రం ఎవరి పాదాల చెంతకి రాదు, కొండ ఎవరికి తల వంచదని గొంతు పోయేలా అరిచి చేతులు ఊడిపోయేలా ఊపినా ఓటర్లు మాత్రం కూరలో కరివేపాకుల జనసేనని తీసి అవతల పడేశారు. అంత ఉరుమురిమి ఇంతేనా కురిసేదని ముక్కున ఏలేసుకున్నారు మన ట్రేడ్ పండితులు. అప్పట్లోనే ఆరాటమల్లుడు అత్తకేసి చూస్తూ ఉండిపోయాడని, ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవలేనా అని ఎదురు చూస్తూ ఉండిపోయాడు పవన్ కళ్యాణ్. రోజుకు 2 కోట్లు తీసుకుంటా అని చిందులేసిన పవన్ అన్నయ్యకి ఆయన సినిమాలు రిలీజ్ అయితే 2 పైసలు కూడా ఆదాయం రాకుండా చేశాడు జగన్మామయ్య. మళ్ళీ గెలిస్తే మొత్తం పార్టీని అతలాకుతలం చేయడమే కాదు, తన సినీ కెరియర్కి కూడా పంగనామాలు పెట్టుండేవాడు. అది గ్రహించిన జనసేనని టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప తన మనుగడ, తన పార్టీ మనుగడ ఉండదని గ్రహించి టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకొచ్చాడు. చంద్రబాబుని జైల్లో వేసింది కూడా ఈ పొత్తుకి జనసేనకి బాగా ఉపయోగపడింది. అయినా సరే చంద్రబాబు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. 25 సీట్లు ఇస్తే దానికే ఒప్పుకున్నాడు జనసేనని. పొత్తులో ఇంకో 4 సీట్లు ఎగిరిపోయాయి. అయినా సరే తలాడించాడు. నారదబాబు చెప్పినట్లు నిజంగా అంత ఫ్యాక్టరీయే ఉంటే కుదరదని చేతులు ఊడిపోయేలా, ఒప్పుకోనని తల ఊడిపోయేలా ఊపొచ్చు కదా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఆయన ఊపలేడు, ఎందుకంటే జనసేన ఉనికిలో ఉండాలన్నా, ఆయన ఎమ్మెల్యేగా గెలవాలన్నా పొత్తు ఒకటే దారి. బొంకరా పోలిగా అంటే ఏటవతల ముత్యాలు తాటికాయలంతా అన్నాడంట. అట్లనే మన జనసేనుడు కూడా తనని తాను ఎక్కువగా ఊహించుకొని 40 దశాబ్దాల టీడీపీని నిలబెట్టామన్నాడు. అది విని 2025లో ఇదే అతిపెద్ద జోక్ అని పళ్ళు ఊడిపోయేలా ఇకిలిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. పొత్తు లేకుంటే పవన్ అంకులే కాదు, పార్టీయే నిలబడలేదు, అలాంటిది టీడీపీని నిలబెట్టారంట. ఆయన చేసిన సినిమాల్లో కూడా మరీ ఇంత కామెడీ లేదని పల్లీకిలిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక పిఠాపురం సంగతికి వస్తే టీడీపీ తరపున వర్మ పోటీ చేస్తుంటే అవలీలగా గెలవడమే కాదు, అఖండ మెజారిటీ కూడా వచ్చిండేది. 2014లో టీడీపీ హవా అంతంత మాత్రంగా ఉన్నప్పుడే
40,000 మెజార్టీతో గెలిచాడు, అది కూడా ఇండిపెండెంట్గా. అలాంటి సీటుని పొత్తులో భాగంగా అడిగాడు పవన్ కళ్యాణ్. అంత ఫ్యాక్టరీ ఉంటే గాజువాక భీమవరంలోనే పోటీ చేయొచ్చుగా. ఇక్కడ వర్మ అడ్డం తిరిగితే పవన్ కళ్యాణ్ ఇంకో 5 ఏళ్ళు దిక్కులు చూసేవాడు. అది గ్రహించే వర్మని లాలించి బుజ్జగించి బ్రతిమాలి కూటమికి సహకరించమని ప్రాధేయపడ్డాడు. వర్మ తను చేయగలిగిందంతా చేశాడు. నా గెలుపు నీ చేతిలో పెడుతున్నాను వర్మ అని భారమంతా వర్మపైనే వేశాడు పవన్ కళ్యాణ్. ఆనాడు ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని జనసేన ఇటు టీడీపీ అధినాయకత్వం మాట ఇచ్చింది. కానీ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ సీట్ ఇస్తే పవన్కి ప్రాబ్లం అవుతుందని పవన్ కళ్యాణే వర్మకి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వకుండా మోకాలు అడ్డుతున్నాడు. ఇది నిజం. ఈ విషయం తెలిసి తను చేసిన త్యాగానికి వాల్యూ లేదని వర్మ కొంచెం బాధపడి ఉండొచ్చు. అయితే తను చేసిన మేలు మరిచి ఇలా అటాక్ చేయడం వాళ్ళ వ్యక్తిత్వానికి పరాకాష్ట అంటున్నారు మన టేట్ పండితులు. మొత్తానికి బుస్సుబాబు శుభాశీస్సులతో కూటమి పెటాకులు అయ్యేలానే ఉంది. ఇదంతా గుడ్లప్పగించి చూసిన మన టేట్ పండితులు ఏమంటున్నారంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి ఒక 40% వరకన్నా గెలిస్తే రాబోయే ఎలక్షన్స్లో పొత్తులో భాగంగా టీడీపీని 50 సీట్లు డిమాండ్ చేయొచ్చనే వ్యూహం అంటున్నారు. ఇదొక స్ట్రాటజీ. బుస్సుబాబుతో ఒక ట్రంప్ కార్డు విసిరాడు జనసేనాని. తగిలితే తగులుతుంది, లేదంటే మొన్నటి ఎలక్షన్స్ లాగే బండి లాగించేయచ్చు. ఇది అసలు మ్యాటర్ అంటున్నారు మన టేట్ పండితులు. ఇవన్నీ కాదు కానీ నేనే గొప్ప సనాతనవాదిని, లోక కళ్యాణం కోసం ధర్మ సంస్థాపన కోసం వచ్చానని గుండెలు పగిలేలా బాదుకునే మన పవన్ కళ్యాణ్ రాయచోటిలో హిందువులకు జరిగిన అన్యాయం గురించి కానీ కాశీనాయన క్షేత్రం కూలగొట్టడం గురించి కానీ ఎక్కడా స్పందించలేదు. ఇప్పుడు ఈ విషయమే మన టేట్ పండితుల్ని కుదిపి కుమ్మేసి కలేసి మెలేసి ఊపేసి ఆపేస్తుంది. మరి పవన్ కళ్యాణ్ టీడీపీని నిలబెట్టాడా, లేదంటే టీడీపీ దయతో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యాడా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.